అందరికీ నమస్తే అండి. 7 రోజులు శ్రీవారి సేవ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి కూడా వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే వీడియోస్ అనేవి రెగ్యులర్ గా పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ అయితే డిస్టర్బ్ అయిందనమాట. ఫీవర్ అంటే బయట ఆల్మోస్ట్ మేము 9 days ఉన్నట్లు. సో ఆ 9 days ఫుడ్ అండ్ వాటర్ చేంజ్ వల్ల కొంచెం హెల్త్ ఎలా అయినా సరే అటు ఇటు అవుతుంది. కొంచెం ఫీవర్ అనమాట. మరీ నడవలేనంత, మరీ లేచి పని చేసుకోలేనంత కాదు, కానీ కొంచెం ఫీవర్ అయితే ఉందనమాట. అండ్ స్టిల్ ఇప్పటికీ ఉంది. బట్ ఇట్స్ ఓకే, లేచి నా పని నేను చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో 7 రోజుల సేవకు సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మీకు లైన్ గా పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఈసారి ఏంటంటే నేను షార్ట్స్ రూపంలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియోస్ ఎక్కడ కూడా నేను షూట్ చేయలేదు, షూట్ చేయడానికి కుదరలేదు కూడా. నాకు వీలైనంతలోని, నాకు కుదిరినంతలో అన్ని కూడా షార్ట్స్ రూపంలో తీస్తూ ఉన్నాను. అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఒకే ఒక కారణంతో అనమాట. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేశాను కదా, నేను తిరుమల శ్రీవారి సేవకి 7 రోజుల కోసం వచ్చాను అని చెప్పి విష్ణు నివాసం దగ్గర ఉన్నప్పుడు నేను పోస్ట్ చేశాను వీడియోని. చాలా రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ ఎంతమంది నాకు డిఎమ్స్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో, అక్క దాని ప్రొసీజర్ చెప్పండి, మీరు సేవకి ఎలా వెళ్ళారు, ఎన్ని రోజులు బుక్ చేసుకున్నారు, అసలు ఎలా టికెట్స్ మీకు బుక్ అయ్యి, ఇలా చాలా డౌట్స్ అయితే అడిగారు అనమాట. సో దానికోసం కంప్లీట్ గా మీ అందరికీ షార్ట్స్ రూపంలోని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే షార్ట్ అండ్ స్వీట్ గా మీ అందరికి రీచ్ అవడంతో పాటు నాకు కూడా కొంచెం శ్రమ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియోస్ కి నేను చాలా టైం పెట్టాలి. దట్టు ఏంటంటే అక్కడ మాకు అంత ఖాళీ కూడా దొరకలేదు అనమాట. ఫుల్ లెంత్ వీడియోస్ షూట్ చేసేంత ఖాళీ కూడా దొరకలేదు. మాకుండే సమయంలో అన్ని కూడా చిన్న చిన్న షార్ట్స్ రూపంలోని మొత్తం అన్ని షూట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాను. సో వీలైన సార్ అంతా కూడా మీకు షార్ట్స్ రూపంలోని అందిస్తూ ఉంటాను. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా నా దగ్గర మీ అందరికి కూడా తెలియజేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడిగారు, మీరు తిరుమలలో బుక్ చేసుకున్నారా, తిరుపతిలో బుక్ చేసుకున్నారా సేవని. మేము తిరుమల అండ్ తిరుపతి 2 బుక్ చేసుకున్నామండి. సో వెబ్సైట్ లో ఎలా అంటే మనకి తిరుపతి అని బుక్ చేసుకుంటే తిరుపతిలో చేయొచ్చు సేవ, అలాగే తిరుమలలో కూడా చేయొచ్చు. అలానే ఓన్లీ తిరుమల అని బుక్ చేసుకున్నాం అనుకోండి, ఓన్లీ తిరుమలలో మాత్రమే, అంటే కొండ మీద మాత్రమే సేవ చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట. సో 2 టెంపుల్స్ అంటే కొండ మీద అండ్ అలాగే కొండ కింద తిరుపతిలో కూడా 2 టెంపుల్స్ లో కూడా సేవ చేసుకునే భాగ్యం దొరుకుతుంది కదా అని చెప్పేసి మేమైతే తిరుపతి అనేది బుక్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము అనుకునేది తిరుపతిలో 3 days, తిరుమలలో 4 days వస్తుంది మాకు సేవ అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటి అంటే అది న్యూగా పెట్టారా లేదా ఎప్పటి నుంచో ఉందా అనేది తెలియదు. ఎందుకంటే నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చెక్ చేశాను, ఇది మాత్రం ప్రాపర్ గా ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. సో అందుకే ఇక్కడ కూడా నేను మీకు చెప్తున్నాను, ఈ చిన్న క్లిప్ చూసినా మీకు అర్థమవుతుందని. సో గుర్తుపెట్టుకోండి, మీరు మంగళవారం గనక అక్కడ రిపోర్ట్ చేయదలుచుకుంటే, అంటే మంగళవారం నుండి సేవ అనేది స్టార్ట్ అయితే గనక తిరుపతిలో 4 రోజులు సేవ చేయాల్సి ఉంటుంది, తిరుమలలో 3 రోజులు మాత్రమే సేవ చేయాల్సి ఉంటుంది. అదే మీరు శుక్రవారం గనక రిపోర్టింగ్ టైం అయితే గనక, అంటే శుక్రవారం నుండి సేవ స్టార్ట్ చేయాలని అనుకుంటే గనక మీకు 3 రోజులు కింద తిరుపతిలో ఉంటుంది సేవ, 4 రోజులు పై తిరుపతిలో అంటే తిరుమల కొండ మీద అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ కూడా నేను చూడలేదండి. ఏ యూట్యూబ్ ఛానల్లో, ఏ యూట్యూబ్ వీడియోస్ లో, షార్ట్స్ లో ఎక్కడ నేను చూడలేదు. సో ఇది ఒక్కటి మాత్రం నోట్ చేసుకోండి. మనకి సేవకి ఓన్లీ మంగళవారం శుక్రవారం నుండే స్టార్ట్ అయింది ఉంటది, మధ్యలో ఏ డేస్ కూడా స్టార్ట్ అయింది ఉండదు అనమాట. సో అదొక్కటి మీరు చూసుకొని మీరు బుక్ చేసుకోండి. తిరుమల ఆర్ తిరుపతి అనేది బుక్ చేసుకోండి. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంటుంది. డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎవ్రీ మంత్ ఏంటి అన్ని కూడా నేను ఇంకా షార్ట్స్ రూపంలో మీ అందరికి అందిస్తూ ఉంటాను. అండ్ ఎవ్రీడే మాకు ఎక్కడ సేవ పడింది, డ్యూటీ ఎక్కడ అలాట్ చేశారు, సేవకులను అసలు ఎలా వాళ్ళు చూస్తున్నారు టీటీడీ వాళ్ళు, ఈ విషయాలన్నీ కూడా మీకు ప్రతి ఒక్కటి నీట్ గా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. సో ఇలా చెప్తే వీడియో చాలా చాలా లెంతీ అయిపోద్దండి. 7 రోజులది కదా సేవ అనేది. సో చిన్నగా చెప్పడానికి ఏం లేదు. సో ఎవ్రీడే షార్ట్ లో అయితే కనుక మీకు ఇంకా నేను క్లియర్ గా అందజేయగలుగుతాను. సో ఛానల్ చెక్ చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఫర్ ది ఫస్ట్ టైం బిఫోర్ మ్యారేజ్ గానీ ఆఫ్టర్ మ్యారేజ్ గానీ సోలోగా ట్రావెల్ చేసింది ఇదే ఫస్ట్ టైం అండి. సోలో ఇన్ ద సెన్స్ నా పక్కన నా ఫ్రెండ్ ఉంది, కానీ వితౌట్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీతోని లేకుండా నేను ట్రావెల్ చేసింది ఇదే ఫస్ట్ టైం అండి. బిఫోర్ మ్యారేజ్ అమ్మ నాన్న వాళ్ళతో ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళతోనే ట్రావెల్ చేసేదాన్ని. అంటే ఎలాగో ఛాన్స్ ఇవ్వరు సింగిల్ గా ట్రావెల్ చేయడానికి.
ఇప్పుడు ఉంటుంది కానీ అప్పట్లో అయితే మాకు అంత సీన్ లేదనమాట. సో సోలోగా ట్రావెల్ అనేది అది హైలీ ఇంపాసిబుల్. అండ్ పెళ్లి తర్వాత కూడా సేమ్ నాకు అలాంటి ఫ్యామిలీయే. సో ఎక్కడికి సోలోగా పంపించిందే లేదు అస్సలు. సో పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మా వారైతే నాకు పంపించారు సేవకి. అది కూడా సేవ అన్నానని చెప్పి పంపించారు. ఆయనకైతే అసలు బొత్తిగా ఇష్టం లేదు, నిజంగా చెప్తున్నాను. నన్ను సింగిల్ గా పంపించడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నేను సఫర్ అవుతానేమో, నేను అసలు అన్ని చూసుకోగలనా, అన్ని మేనేజ్ చేసుకోగలనా, లగేజ్ ఎలాగా నేను మోస్తాను, ఇలాంటివి అసలు ఆయనకు చాలా మైండ్ లో ఉన్నాయి. కానీ ఒకటే ఒక ధైర్యం, భరోసా ఆయనకి ఏంటంటే మా ఫ్రెండ్ యమునా ఎవరైతే ఉన్నారో తను నా పక్కనే ఉందని ఒకే ఒక కారణంతో ఆయన నన్ను పంపించారనమాట. సో తను నాకు చాలా చాలా సపోర్టివ్ అండి. నాకు ఎక్కడ కాలు నొప్పులు వచ్చినా నా కాళ్ళకు మందులు రాయడం కానీ, అండ్ నాకు టైం టు టైం టాబ్లెట్స్ ఇవ్వడం కానీ, అండ్ ఎక్కడైనా నేను అంటే చెప్పులు దూరంగా పెట్టేస్తే ఒకవేళ నేను చెప్పులు లేకుండా నడలేకపోయేదాను అనమాట. సో ఆ చెప్పులు తీసుకురావడానికి కూడా నేను వెళ్ళలేకపోతే నన్ను ఒక దగ్గర కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను మన ఇద్దరు చెప్పులు పట్టుకొచ్చేస్తున్నాను, తన చెప్పులు తీసుకొచ్చేయడం అవన్నీ నేను ఎక్స్ప్రెస్ చేయలేను అనమాట ఇంకా. సో తను నాకు చాలా చాలా సపోర్టివ్. తను ఉందని ఒకే ఒక కారణంతో ఈయన పంపించారు. అండ్ ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ నన్ను అన్ని అడిగేవారు అనమాట, అంతా ఓకేనా అని చెప్పి. సో అంత బాగా జరిగిందండి స్వామి దయ వల్ల. నిజంగా నేను 7 days నేను ఇలా ట్రావెల్ చేస్తానని అస్సలు అనుకోలేదు. అండ్ ఎక్కడ కూడా నాకు చిన్న పెయిన్ గానీ, ఒంట్లో బాగోకపోవడం గానీ ఏమీ లేదనమాట. స్వామి దగ్గర ఉన్నంతసేపు కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాం మేము అందరూ. అంత ఎనర్జెటిక్ గా ఉన్నామన్నమాట. అందరూ అంత బాగా వర్క్ చేసాం అక్కడ కూడా. సో ఇంకా యమునా కోసం అయితే చెప్పక్కర్లేదు, తను చాలా 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 సపోర్టివ్ నాకైతే ఎప్పుడు కూడాను. ఇప్పుడే కాదు చాలాసార్లు చెప్పాను మీ అందరికీ. అండ్ ఇప్పుడు ఇంకా ప్రూవ్ అయింది. బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా ఆ మైండ్ సెట్స్ అనేవి ఇంకా తెలుస్తాయి కదా మనకి. సో ఇంకా ప్రూవ్ అయింది అనమాట. తను నన్ను చాలా బాగా చూసుకుంది. అండ్ మాతో పాటు వచ్చిన టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరికొకరికి అస్సలు మాకు తెలియదండి. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు వేరే ట్రైన్ బుక్ చేసుకున్నారు, మేము వేరే ట్రైన్ బుక్ చేసుకున్నాము. తిరుపతిలో దిగి మేము విష్ణు నివాసంలోకి వెళ్ళిన వరకు కూడా వాళ్ళెవరో మాకు తెలీదు, మేమెవరో వాళ్ళకి తెలీదు. కానీ ఫస్ట్ డే నుండే మా పరిచయం ఎలా అయింది అంటే ఎండ్ అయ్యేసరికి, అంటే మేము 7th day ఎప్పుడైతే కొండ కిందకు వచ్చేద్దాం అనుకున్నామో, మా 7th అయిపోయి స్కార్ఫుల్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చేద్దాం అనుకున్నాము. లిటరల్లీ అందరం ఒకరికొకరు ఏడ్చేసాం అనమాట. అంత బాండింగ్ పెరిగిపోయిందండి అందరితో. సో వాళ్ళతో అంటే వాళ్ళ హస్బెండ్స్, జెంట్స్ ఎవరైతే వచ్చారో ఆ బ్రదర్స్ గానీ, మా టీం మెంబర్స్ లేడీస్ గానీ అందరూ కూడా చాలా చాలా ఫ్రెండ్లీ అండ్ చాలా మంచి వాళ్ళండి. నాకు యూట్యూబ్ వీడియోస్ కి ఎంత సపోర్ట్ చేశారంటే, అక్క మమ్మల్ని ఇలా తీ, అక్క అలా తీ, అక్క ఈ వీడియోస్ తీ, అక్క ఆ వీడియోస్ తీయు, ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది, అసలు ఎంత సపోర్ట్ చేశారని అసలు నిజంగా నేను వాళ్ళ కోసం ఎంత చెప్పినా తక్కువే, మా టీం మెంబర్స్ కోసం కూడా. అండ్ ఆ బ్రదర్స్ కూడా ఎవరైతే ఉన్నారో ఆ బ్రదర్స్ కూడా చాలా చాలా బాగా చూసారండి నన్నైతే మాత్రం, మా ఇద్దరిని. అంటే వాళ్ళందరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్, వచ్చిన వాళ్ళందరూ కూడా టీం మెంబర్స్, వైఫ్ అండ్ హస్బెండ్స్, 5 ladies 5 gents అనమాట. మేమిద్దరమే సపరేట్. అలా అని వాళ్ళొక్కరినే అంత బాగా చూసి మా ఇద్దరిని ఎక్కడ వదిలేదండి. మా ఇద్దరిని కూడా ఒక సిస్టర్స్ లా ట్రీట్ చేసి నిజంగా ఎంత అభిమానంగా చూసారో. వాళ్ళ కోసం కూడా ఎంత చెప్పినా తక్కువే. నిజంగా ఒక వీడియో కూడా సరిపోదు మా టీం మెంబర్స్ కోసం చెప్పడానికి. అండ్ మా టీం లీడర్ కూడా చాలా చాలా జోవియల్ అండ్ ఫుల్ ఫన్ తోని అండ్ చాలా కేరింగ్ అండ్ చాలా లవ్ తో అంతా కూడా జరిగిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంక ఇస్తూ ఉంటాను. సో మీరు అందరూ చూస్తూ ఉంటారు. చాలా మందికి యూజ్ అవుతుంది వీడియోస్ అయితే మాత్రం. అండ్ ఇంకొకటి, చాలా మంది నాకు ఇన్స్టాలో కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పేస్తాను. కామెంట్స్ చేస్తున్నారు ఏంటి అంటే, అక్క అందరూ బుక్ చేసుకోవచ్చా సేవకని అడుగుతున్నారు. సో సేవకైతే మాత్రం అందరూ బుక్ చేసుకోవచ్చండి. కానీ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే సేవకి అర్హులు అనమాట. ఇంకొకటి ముఖ్యంగా, హిందువులు మాత్రమే సేవకి అర్హులు. అసలు హిందూ రిలీజియన్ కాలేని వాళ్ళు ఎవరిని కూడా వెరీ స్ట్రిక్ట్ అండి, అస్సలు అలౌ చేయరు. మీకు టికెట్ బుక్ అయినా కూడా అక్కడ మొత్తం ఆధార్ కార్డ్ చెక్ చేసి, మన పేర్లతో సహా చెక్ చేసి, మన ఫొటోస్ చాలా పర్టికులర్ గా చెక్ చేసి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేస్తారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ రిలీజియన్ అంటే ఇంకొకటి బాగా వినండి.
ఒకవేళ లేడీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని అదర్ రిలీజియన్ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, సో అక్కడ మనకి ఆధార్ కార్డ్ లో మనకి మారిపోతాయి కదా, వాళ్ళని కూడా అలౌ చేయరు. అంటే లేడీస్ మనం హిందూ అయ్యి ఉండి మనం వేరే రిలీజియన్ ని మ్యారేజ్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళని కూడా అలౌ చేయరు. ప్లీజ్ ఇది ఒక్కటైతే మాత్రం గుర్తుపెట్టుకుని సేవకైతే బుక్ చేసుకోండి. హిందువులకి మాత్రమే ఈ సేవ చేసుకునే అదృష్టం అయితే ఉంటుందన్నమాట. వెరీ వెరీ స్ట్రిక్ట్ రూల్ అనమాట. సో అది నేను చెప్పాలనుకున్నది అంతా చెప్పాను, షార్ట్ గా స్వీట్ గా అనుకుంటున్నాను. సో అందరికీ సేవ చేసుకునే అదృష్టం దొరకాలనుకుంటున్నాను. అసలు నేను అది మాటల్లో చెప్పలేంది ఆ ఫీలింగ్స్ అనేవి, అంత బాగుందనమాట సేవ మాత్రం. అండ్ ఇప్పుడైతే మీకు నేను కొన్ని ప్రోడక్ట్స్ ని చూపిస్తానండి. అమెజాన్ లో నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అసలు యాక్చువల్ గా తిరుపతి వెళ్లే ముందు ఆర్డర్ పెట్టుకున్నాను, తీసుకుందాము మా టీమ్ లో ఇద్దాము అందరికి అన్నట్లుగా తీసుకున్నాను అనమాట. బట్ అది ఏమైందంటే నేను తిరుపతి వెళ్ళిన తర్వాత నేను రిసీవ్ చేసుకున్నాను, అంటే ఇంటి దగ్గర వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సరే మీ అందరికి కూడా ఒకసారి చూపించినట్లు ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనకి అమెజాన్ లోని అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది నడుస్తుందండి. జూన్ 5 నుండి జూన్ 10 వరకు కూడా ఉందన్నమాట. చాలా వరకు మంచి మంచి బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలనుకుంటే తీసుకోండి. నేను హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. మాతో వచ్చిన వాళ్ళందరికీ ఏదో గిఫ్ట్ లా ఇద్దాము వచ్చేటప్పుడు అన్నట్టు అనుకున్నాను, బట్ అది కుదరలేదు. డెఫినెట్ గా నేను ఒక రోజు కలిసి వాళ్ళందరికీ అయితే నేను ఇవన్నీ ఇస్తాను. సో అందుకని చెప్పేసి ఇలా బుక్ చేశాను అనమాట. ఇంకా రావాలి, కొన్ని వస్తాయి. ఇవన్నీ కూడా ఏం కాస్ట్ కాదండి, బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకున్నాను నేనైతే. మీకు కావాలనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఒక్కొక్కటి నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎగ్జాటిక్ బ్రాండ్ నుండి ఈ స్లింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ స్లింగ్ బ్యాగ్ చాలా బాగుందండి, మంచి గ్రీన్ కలర్ లో వచ్చిందనమాట. ఇదంతా కూడా క్లాత్ అనమాట. సో క్లాత్ లా వస్తుంది, చాలా బాగుంది. సో జిప్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందనమాట. సో ఇలా స్లింగ్ అయితే ఇస్తారు. సో ఇలా బెల్ట్ అయితే వస్తుంది మన స్లింగ్ బ్యాగ్ లా వేసుకోవడానికి. సో ఇలా లోపలైతే ఇదొక పార్టీషన్ వచ్చింది, ఇదొక పార్టీషన్ అండ్ ఇదొక జిప్, ఇదొక పార్టీషన్ అనమాట. సో స్పేషియస్ గానే ఉందండి, మొబైల్స్ పెట్టుకోవడానికి అండ్ చార్జర్స్ అన్ని పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీడే యూజ్ లో అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. సో జిప్ క్వాలిటీ కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది. సో ఒకరికి ఇచ్చింది మంచిది ఇవ్వాలని చెప్పేసి నేను ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది ఎగ్జాటిక్ బ్రాండ్ అండి. ఎగ్జాటిక్ బ్రాండ్ కోసం పెద్దగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సో ఇది నేను తీసుకున్నాను. ఇది పిస్తా గ్రీన్ ఏమంటారో తెలియదు కానీ సో ఇది చాలా బాగుందనమాట. సో కింద వచ్చేసి ఇలా లెగ్స్ లాగా వచ్చాయి, అంటే ఎక్కడైనా మనం సడన్ గా పెట్టేసినా కూడా ఇక్కడ డస్ట్ అది అంటకుండా ఉంటుంది అనమాట. సో ఇది నేను ఫస్ట్ తీసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి నేను తీసుకున్నాను అడిసా బ్రాండ్ నుండి అండి ఈ స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. సో అడిసా బ్రాండ్ ఇదివరకు నేను చాలా సార్లు మీకు చూపించాను, చాలా మంచి రివ్యూస్ అయితే ఉంటాయి. రివ్యూస్ ఉండడమే కాదండి, ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా నేను ఇలాంటి చైన్ ఉన్నది అయితే తీసుకున్నాను అనమాట. సో బాగుంటది, కొంచెం యంగ్స్టర్స్ వేసుకోవడానికి చాలా బాగుంటది కదని చెప్పేసి తీసుకున్నాను. సో దీని జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది అండ్ ఇవ్వండి లోపల వచ్చేసి ఇలా ఉంటది అనమాట. సో ఇది కూడా ఎవ్రీడే యూజ్ కి అయితే చాలా బాగుంటుందండి, అంటే లైక్ డైపర్ బ్యాగ్స్ లా కాదు, ఎవ్రీడే యూజెస్ కోసం అయితే చాలా బాగుంటుంది, లైక్ పార్టీ వేర్ కైనా సరే బాగుంటుంది అనమాట. సో ఇది ఇలా చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంతకు ముందు నేను తీసుకున్నానండి, చైన్ మీద కోటింగ్ పోవడం అలా ఏం జరగలేదు, చాలా బాగుంది. సో ఇదన్నమాట తీసుకున్నాను, అడిసా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నానండి అడిసా బ్రాండ్ నుండే, ఇది కూడా ఇలాంటి స్లింగ్ బ్యాగ్ అనమాట. ఇది మనకి లాంగ్ కూడా అవుతుంది, ఈ బెల్ట్ అనేది ఇలా షార్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి మోడల్ అయితే తీసుకున్నానండి అడిసా బ్రాండ్ లోనే. ఈ దీని జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది అండ్ లోపల వచ్చేసి ఇలా మనకి పార్టీషన్ వస్తాయి అండ్ కార్డ్స్ పెట్టుకోవడానికి అన్నిట్లో కూడా చాలా బాగుంటాయి. అండ్ లోపల ఈ క్లాత్ క్వాలిటీ ఏదైతే ఉందో అది టూ గుడ్ ఉందండి, చాలా బాగుంది. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ అయితే మాత్రం ఇది నేను సజెస్ట్ చేస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీలో రావడంతో పాటు చాలా స్టైలిష్ గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా ఒక మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇది తీసుకున్నాను. ఇది కూడా మంచి పిస్తా గ్రీన్ కలర్ అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ అన్నిటిలో కూడా నాకు ఈ ఎగ్జాటిక్ బ్యాగ్ ఎంత బాగా నచ్చిందో ఈ అడిసా బ్రాండ్ కూడా అంతే బాగా నచ్చింది. ఇది నేను రెగ్యులర్ గా చూసిన మోడల్ లా కాకుండా ఇలా వచ్చింది అనమాట. సో ఇది
బెల్ట్ అయితే ఇలా వస్తుందండి. చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇది ట్రెండ్ అవుతుంది కదా ఇలా రావడం అనేది. ఈ సన్న బెల్ట్స్ అనేవి కొంచెం ఓల్డ్ మోడల్ వచ్చింది. సో ఇలా రావడం అనేది కొంచెం బాగా ట్రెండ్ అవుతుంది. సో ఇలా అయితే వచ్చింది. ఇది ఫుల్ వైట్ హ్యాండ్ బ్యాగ్ అండి. ఇది కూడా లైక్ స్లింగ్ బ్యాగ్ లాగే. ఇది కూడా అడిసా బ్రాండ్ నుంచి. సో జిప్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంది. కొంచెం నీట్ గా వాడుకోవాలన్నమాట, లేదంటే కొంచెం మరకలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫుల్ వైట్ కలర్ అండి ఇదైతే మాత్రం. సో అప్పుడప్పుడు పార్టీ వేర్ కి అదైతే చాలా బాగుంటుంది. ఇది జస్ట్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఒక పార్టీషన్ ఉంటుంది అనమాట. సో అంతే. సో దీనికి కూడా క్లాత్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫ్రంట్ కూడా ఇలా ఉంది. అండ్ ఫ్రంట్ ఒక జిప్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ కూడా కొంచెం అమౌంట్ ఏదైనా పెట్టుకోవడానికి అది బాగుంటుంది. సో ఇది నేను తీసుకున్నాను. ఇది కాకుండా ఇంకొక వాలెట్ కూడా తీసుకున్నానండి లావీ బ్రాండ్ నుండి. అది మా సిస్టర్ అడిగారు ఇంతకు ముందు వీడియోలో చూసి, చాలా బాగుందని. వీడియోలో కాదు, డైరెక్ట్ గా నేను అంటే పట్టుకెళ్ళినప్పుడు కూడా చూసారు. నాకు ఈ వాలెట్ చాలా బాగా నచ్చిందని. సో అది ఎప్పుడు నాకు మా కార్తిక్ గిఫ్ట్ చేసాక అదైతే ఇవ్వను. సో నేను నార్మల్ గా నీకు బుక్ చేసి ఇస్తానని చెప్పి అది కూడా బుక్ చేశాను అనమాట. అది ఇంకా రాలేదు. అది కూడా లింక్ ఇస్తాను చూడండి. అల్టిమేట్ బ్రాండ్ సేల్ ని యూటిలైజ్ చేసుకోండి. June 5th నుండి 10th వరకు అయితే ఉంటుంది. సో లింక్స్ అని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు అవసరం, మీకు నచ్చాయి అనుకుంటేనే కొనండి, లేకపోతే లేదు. థ్యాంక్ యూ.